వూడా ఇప్పుడు విఎంఆర్డీఏ ప్రభుత్వానికి బడ్జెట్ మద్దతు కోసం 2004 నుండి 2009 సంవత్సరాలలో ల్యాండ్ పూలింగ్ పథకం కింద విశాఖపట్నం రూరల్ మండలంలో ప్రజల నుండి జీరోఇతి భూములు మరియు అసైన్డ్ భూములను తీసుకుంది. భూమి నష్టపోయిన వారికి చెల్లింపులు చేయడానికి బదులుగా జీరోఇతి మరియు అసైన్డ్ భూ యజమానులకు ఎకరానికి 1800 మరియు 750 చదరపు గజాల చొప్పున కొత్తగా అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ప్లాట్లు కేటాయించడం ద్వారా వారికి పరిహారం ఇచ్చింది. రోడ్డు నిర్మాణం కోసం తీసుకున్న జీరోఇతి భూములకు సమానంగా అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించారు. కేటాయించిన ప్లాట్లు షరతులు లేని సేల్ డీడ్లు మరియు విక్రయ హక్కులతో నమోదు చేయబడ్డాయి. భూములు ఇచ్చిన వారికి ప్రతిఫలంగా ఋషికొండ, ఎండాడ, మధురవాడ లేఅవుటులో రమారమి 500 ప్లాట్లు కేటాయించి రిజిస్ట్రేషన్లు చేసింది. భూమి కోల్పోయే వారిలో ఎక్కువ మంది తమ ప్లాట్లను మార్కెట్ ధరలకు ప్రజలకు విక్రయించారు. వుడా ప్లాట్లు కావడంతో ఎలాంటి భయం మరియు సంకోచం లేకుండా పబ్లిక్ కూడా ప్లాట్లను కొనుగోలు చేశారు. విషయానికి ఇలా ఉండగా, ప్లాట్ల కేటాయింపులో వూడా అధికారులు మోసం చేశారని ఆరోపిస్తూ వార్తాపత్రికలలో ప్రచురించబడింది. ప్రభుత్వం యొక్క విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేసి ఏప్రిల్ 17, 2013న వివరణాత్మక నివేదికను సమర్పించింది. నివేదిక ఆధారంగా, వివరణాత్మక విచారణ తర్వాత, విశాఖపట్నం జిల్లా కోర్టులో సివిల్ దావాలు దాఖలు చేయడం ద్వారా భూనిర్వాసితులకు చేసిన రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని వూడా నిర్ణయం తీసుకుంది. నివేదికలోని ప్రధాన ఆరోపణలు: 1. ప్రజా ప్రయోజనాల కోసం తీసుకున్న డిపట్టా భూములకు మాత్రమే పరిహారం చెల్లించాలి. కానీ షరతులు ఉల్లంఘించి తీసుకున్న డిపట్టా భూములకు కూడా వుడా ప్లాట్లు కేటాయించింది. 2. వుడా కొన్ని డిపట్టా భూములను వాటి వాస్తవికతకు సంబంధించి రెవెన్యూ అధికారుల నుండి క్లియరెన్స్ లేకుండా నేరుగా తీసుకుంది. 3. క్లెయిమ్దారుల నుండి ఎలాంటి అభ్యర్థన లేకుండానే థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్లు జరిగాయి. అసలు అసైనీలకు ప్లాట్ కేటాయింపు మరియు రిజిస్ట్రేషన్ గురించి కూడా తెలియదు. 4. రోడ్డు నిర్మాణంలో భూమి కోల్పోయిన వారికి 60% బదులుగా 100% సమానమైన అభివృద్ధి చెందిన ప్లాట్లను కేటాయించడం. 5. కొన్ని సందర్భాల్లో అభివృద్ధి చేసిన ప్లాట్లను నకిలీ డి పట్టాదారులకు కేటాయించారు. 6. అసైనీలకు తెలియకుండా రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించడం. 7. కాపులుప్పాడ మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణం కోసం తీసుకున్న భూములకు టీడీఆర్లకు బదులుగా అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించబడ్డాయి. కింది అధికారులు మరియు సిబ్బంది 2008 నుండి 2011 సంవత్సరాలలో ఆరోపించిన అక్రమాలు మరియు అవకతవకలకు పాల్పడ్డారని తెలిసింది. వూడా వైస్ చైర్మన్, శ్రీ వి.ఎన్. విష్ణు మరియు శ్రీ బి. శ్రీధర్, సెక్రటరీ మరియు ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ ఎ. జగదీష్ మరియు శ్రీ ఆర్.ఎస్. రాజకుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, సంబంధిత సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, మండల రెవెన్యూ అధికారి మరియు సబ్ రిజిస్ట్రార్. ఈ ఆరోపించిన మోసంలో, వూడా అధికారులు ఎక్కువ తప్పు చేసినట్లు తెలుస్తోంది. వూడా అధికారులు పత్రాలను పూర్తిగా ధృవీకరించి, నియమాలు మరియు నిబంధనలను అనుసరించినట్లయితే, ఎలాంటి మోసాలకు అవకాశం ఉండదు. అందువల్ల వూడా దాఖలు చేసిన కేసులలో ఎటువంటి మెరిట్ లేదు. సేల్ డీడ్ల రద్దు కోసం కేసులు నమోదు చేయడానికి బదులుగా వారి అధికారులు, సిబ్బంది మరియు క్లెయిమ్దారుల నుండి నష్టాన్ని రికవరీ చేయడానికి వూడా తప్పనిసరిగా సివిల్ మరియు క్రిమినల్ కేసులను ఫైల్ చేయాలి. కోర్టుల్లో కేసులు పెండింగ్లో ఉండగానే వైస్ చైర్మన్లపై చేసిన ఆరోపణలను ప్రభుత్వం ఉపసంహరించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వూడా ప్లాట్లు కేటాయించి 12 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్
తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్లాట్ల యజమానులు ఇళ్లు నిర్మించుకోలేక అవస్థలు పడుతున్నారు. వాటిని అమ్ముకోకుండా నిషేధిత జాబితాలో పెట్టారు. ఈ దశలో ప్లాట్లు ఓనర్లు ఆందోళన చెందుతున్నారు. అధికారులకు స్పందనలో చెప్పిన స్పందించడలేదు. రాజకీయ నాయకులు మరియు పై అధికారులకు అనేకమార్లు చెప్పిన స్పందించడం లేదు. అందుకే వుడా ప్లాట్లు కొనడానికి ఎవరు ఆసక్తి చూపడం లేదు మరియు భయపడిపోతున్నారు. ఊడ విక్రయించిన ప్లాట్లు కొనుగోలు చేస్తే ఎటువంటి వివాదాలు, చిక్కులు రావు, బ్యాంకు రుణాలు మంజూరవుతాయనే ధీమాతో ప్రజలు ఆ దిశగా అడుగులు వేస్తుంటారు. అయితే కొందరు మాత్రం ఇప్పుడు అవస్థలు పడుతున్నారు. కొనుగోలు చేసిన సమయంలో అంతా బాగా ఉన్నప్పటికీ ఆ తరువాత ఆ స్థలాలు నిషేధిత జాబితాలోకి వెళ్లిపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఎప్పటికీ మోక్షం లభించకపోవడంతో కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అప్పు చేసి ఆస్తులు అమ్మి ప్లాట్లు కొంటే ఇప్పుడు అవి చేతికందకుండా పోయాయని పలువురు వాపోతున్నారు. Association of Voda plot owners who purchased from allottees under land pooling scheme. ఫిర్యాదును అత్యవసరంగా పరిష్కరించేందుకు ఐక్యంగా పోరాడేందుకు మాతో చేతులు కలపాలని అభ్యర్థిస్తున్నాము. దయచేసి మరిన్ని వివరాల కోసం మొబైల్ నంబర్ .9603099990ని సంప్రదించండి.